హలో నమస్తే. నేను సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ముందుగా ఎఫ్‌బీఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి? అంటే మీరు 8-10 అవర్స్ ఫాస్టింగ్ ఉండాల్సుంటుంది. అంటే నైట్ డిన్నర్ చేసినప్పటి నుంచెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఇచ్చే టైంని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని బ్లడ్ ఇవ్వాల్సుంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీరు బిఫోర్ రోజు నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు హెవీగా నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకొని ఇస్తే మాత్రం బ్లడ్ షుగర్ వాల్యూస్ అనేవి చాలా హైగా చూపిస్తాయి కనుక, మీరు బ్లడ్ ఇచ్చే ముందు రోజు ఖచ్చితంగా అవాయిడ్ చేసి మీరు నార్మల్ డే ఎలాగైతే ఉంటారో అలాగ తినేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఇచ్చే ముందట టాబ్లెట్స్ వేసుకోవచ్చా? అంటే కొంతమందికి థైరాయిడ్ టాబ్లెట్లు కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కానీ అలాంటివి ఉంటావి. అలాంటి టాబ్లెట్స్ ఏమున్నా సరే వేసుకోవచ్చు. దానివల్ల షుగర్ లెవెల్స్‌కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ అనుమానాలు. లెమన్ వాటర్ తాగాము, గ్రీన్ టీ తాగాము, టే షుగర్‌లెస్ టీ తాగాము, తులసి నీళ్ళు తాగాము ఇలా చెప్తుంటారు. అలాంటి టైంలో మీరు ఇవ్వకూడదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే తాగి వచ్చి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అని ఏం లేదు. నార్మల్‌గా ఎవరైనా గానీ టెస్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ మీకు కంపల్సరీగా ఎఫ్‌బీఎస్ రాస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. షుగర్ పేషెంట్స్ అయితే నార్మల్‌గా మీరు కంపల్సరీగా 1 మంత్‌కి ఒకసారి గానీ, 2 మంత్స్‌కి ఒకసారి గానీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ హైగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వేసుకునే మెడిసిన్ కూడా మీకు సరిపోతుందా లేదా అన్నది మీరు చూసుకోవాలి కనుక మీరు 1 మంత్‌కి ఒక్కసారి గానీ, 2 మంత్స్‌కి ఒకసారి గానీ టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మామూలుగా మీకు ఫాస్టింగ్‌లో అయితే 70-110 వరకి మీకు నార్మల్‌గా ఉండొచ్చు. మీరు బ్లడ్ ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఇవ్వండి. అలాగే చాలామందికి ఇది షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ పాపం అక్కడి దాకా వచ్చాక ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల పాపం మళ్ళీ వెనక్కి వెళ్తారు. అందులో చాలామంది ఏజ్డ్ వాళ్ళే ఉంటారు. కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ మాత్రం యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.